అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. నాతో పాటు మన ప్రోగ్రాం కమిటీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ వేజన్లో కూడా ఉన్నాడు. తను ఏకవాక్య ధ్యానం చెప్పిన తర్వాత మనం ఎప్పటిలాగే పల్లవి పాడుకుందాం. ఏకవాక్య ధ్యానం చెప్పుకుందాం. ఆదిలో వాక్యమై ఉన్న నీ కుమారుణ్ణి కాలము సంపూర్ణమైనప్పుడు భూమి మీదకు పంపించిన తండ్రి, ఈ అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానమును, వాక్య జ్ఞానమును మా అందరికీ ప్రసాదించు తండ్రి. ఆమెన్. మా బిడ్డ విలియమ్స్ ఉన్నాడు. తను ఒక పల్లవి పాడిన తర్వాత అధ్యయనాన్ని కొనసాగించుకుందాం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆవరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. కొరింథీ తుది పత్రిక 2వ అధ్యాయంలోని 8 వచనాలను మాత్రమే ఇవాళ మనం అధ్యయనం చేద్దాం. 2వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇవి మానవ భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు. మానవ భావోద్వేగాలను విశ్వాసానికి, సంఘానికి జత కలిపి పౌలు మాట్లాడిన పలుకులను మనం ఇక్కడ చూస్తాం. ముఖ్యంగా దుఃఖము, సంతోషము, ప్రేమ, శిక్ష, కోపము ఇవన్నీ కూడా ఈ 8 వచనాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటికి కారణాలు కూడా మనం చూస్తాం. ఇక భావోద్వేగాలు అనేవి భౌతికమా లేకపోతే ఆత్మీయమా అనేది ఆ తొలి మీమాంస. భావోద్వేగాలు అనేవి అంటే భౌతికానికి మాత్రమే భావోద్వేగం ఉంటుందా? ఇంకొంచెం తాత్వికంగా మనం అనుకోవాలంటే ప్రాకృతిక పదార్థానికి మాత్రమే భావోద్వేగం ఉంటుందా? లేక ఆత్మకు, ఆత్మీయతకు భావోద్వేగం ఉంటుందా అనేది చాలా పెద్ద మీమాంస. ఆత్మకు భావోద్వేగం ఉంటుంది అనే దాన్ని మనం చెప్పలేం. ఎందుకంటే భారతీయ సంప్రదాయంలో ఒక మంచి పదం ఉంటుంది. అది అంటే సాంస్క్రిట్లో ఆ భావన చెబుతూ ఉన్నాను నేను. కేవలం ఆ భావనను మాత్రమే మన అధ్యయనానికి జోడించి చెబుతూ ఉన్నాను. ఒకటేంటంటే నేతి నేతి అనే ఆ ప్రత్యేక పదాన్ని భారతీయ వేదాంతానికి అన్వయించి చెబుతారు. అంటే అవును కాదు అని. అవును అలాగే కాదు, 2 లక్షణాలు. మరొక 2 విశిష్ట పదాలు ఏంటంటే సగుణ నిర్గుణ. సగుణ నిర్గుణ అంటే గుణసహిత, గుణరహిత ఈ రెండింటిని కూడా ఆత్మకు ఆపాదించి చెబుతారు. ఆత్మ గుణాత్మకమా, ఆత్మ నిర్గుణమా, సగుణాత్మకమా, నిర్గుణాత్మకమా అనేది అది తాత్వికమైన లేక ఆత్మీయమైన పెద్ద మీమాంస. ఈ మీమాంస అంతటినీ మనం మన పరిధిలో ఒక పరిష్కారంగా మాట్లాడుకోవాలి అనంటే మానవ భావోద్వేగాలన్నింటికీ దైవము అతీతము కనుక, లేక మానవ భావోద్వేగాలన్నింటినీ సంపూర్ణంగా ఆయన అధిగమించాడు కనుక ఆయన భావోద్వేగాలకు అతీతుడు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఆ సున్నితమైన మీమాంసలోని సమస్య ఏంటంటే జీవి లేక ప్రాణి లేక దేహి, ఈ 3 మాటలు అంటున్నాను. జీవి లేదా దేహి లేదా ప్రాణి ఇవి భావోద్వేగాలకు సంబంధించినవి.
సరే, భావోద్వేగానికి మూలం ఏంటంటే ప్రతిస్పందన. సైంటిఫిక్గా మనం వెళ్తే, లేకపోతే ఫిజిక్స్లోనికి మనం వెళ్తే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే మాట వింటాం. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కారణము, దాని ఫలితము లేక ప్రభావము. దీన్ని ప్రతిస్పందన అంటారు. భావోద్వేగానికి మూలం ఏంటంటే ఒక కారణాన్ని బట్టి ఒక చర్య జరుగుతుంది. ఆ చర్యకు మనం ప్రతిస్పందిస్తూ ఉంటాం. ఈ ప్రతిస్పందన కేవలము జీవి, ప్రాణి, దేహి వీటికి మాత్రమే అనువర్తించబడుతుంది కనుక ఇదే ప్రాముఖ్యమైనది అని మనం అధ్యయనం చేసుకోవాలి. అయితే నేను ఎప్పుడూ చెప్పేటట్టు దేహ ప్రాశస్త్యత చాలా ప్రధానమైనది. క్రైస్తవ విశ్వాసంలో దేహ ప్రాశస్త్యత చాలా విలువైంది. దేహ ప్రాశస్త్యత ఎలాగ విలువైందంటే భౌతికంగా, లేకపోతే ఈ లోకానికి సంబంధించి లౌకికంగా మనం చెబితే నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది కదా అనే ఆ ప్రత్యేకమైన పదాన్ని మనం చూస్తాం. దేహము దేవుని ఆలయం కనుక, అంటే దేవ నిలయంగా దేహాన్ని విశ్వాస రీత్యా మలిచాడు కనుక దేహము ప్రాశస్త్యమైనది. మళ్ళీ దేహానికి మాలిన్యం అంటకుండా దీనిని కొనసాగించాల్సిన ఆ సత్య పదం మన ముందు ఉన్నది కాబట్టి దేహము ప్రాధాన్యమైనది. మళ్ళీ పునరాగమన సమయంలో లేక పునరుద్ధాన అనంతర నిత్య జీవం కూడా దేహంతో ముడిపడి ఉన్నది. మహిమ దేహంతో ముడిపడి ఉన్నది, లేక అక్షయ దేహంతో ముడిపడి ఉన్నది, అమర్త్య దేహంతో ముడిపడి ఉన్నది. కనుక దేహ ప్రాశస్త్యత ఉన్నది. ఎప్పుడైతే దేహి, దేహము, ప్రాణి, జీవి, జీవము ఈ పదాలన్నింటినీ మనం చెప్పుకుంటామో అప్పుడు భావోద్వేగాలు వస్తాయి. ఆ భావోద్వేగాలను ఎలాగూ సంఘానికి, క్రైస్తవ విశ్వాసానికి సమన్వయం చేయాలి, దానిని మనం ఈ 2వ అధ్యాయంలో అధ్యయనపూర్వకంగా తెలుసుకుంటాం. తొలి వచనం, మళ్ళీ నేను దుఃఖంతో మీ దగ్గరకు తిరిగి రాను అని నా మట్టుకు నేను అనుకున్నాను లేక నిశ్చయించుకున్నాను అంటాడు పౌలు. మనం గతంలో చెప్పుకున్నాం, కొరింథు నుండి పౌలు ఎఫెసుకు వచ్చాడు. ఎఫెసులో కొంతకాలం ఉన్నాడు. ఎఫెసు నుండి 2 లేఖలు రాశాడు. ఆ తర్వాత ఎఫెసు నుండి మళ్ళీ ఒకసారి కొరింథుకు వెళ్ళి వచ్చాడు. మళ్ళీ వెళ్ళాలన్న ఆశను తొలి పత్రిక చివరి అధ్యాయంలో వ్యక్తం చేయటాన్ని కూడా మనం చెప్పుకున్నాం. కానీ మళ్ళీ నేను దుఃఖంతో మీ దగ్గరకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకున్నాను అంటాడు. ఇక్కడ రెండు మాటలు దుఃఖంతో తిరిగి రానని, మళ్ళీ మీ దగ్గరికి నేను దుఃఖంతో రానని అంటే మీ పరిస్థితులన్నీ నా దృష్టికి వచ్చినప్పుడు నేను క్రీస్తు రక్త పునాదుల మీద నిర్మించిన సంఘ విశ్వాసుల పరిస్థితులలో చెలరేగిన కలవరానికి దుఃఖపడి ఆ దుఃఖంతో మళ్ళీ మీ మధ్యకు రావాలనుకోవటం లేదు అన్నాడు. అధ్యయన కోణంలో చూస్తే గ్రీకు మూలంలో 2 రకాలుగా దీనిని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే తుది కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచన గ్రీకు మూలాన్ని, వాక్యమంతటిని గ్రీకు మూలాన్ని మనం గమనించినట్లయితే నేను దుఃఖంలో ఉన్నాను కనుక మీ మధ్యకు రావాలనుకోవటం లేదు అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. నేను ఇదిగో ఈ దుఃఖంలో మునిగిపోయి మీ దగ్గరికి రావాలని నేను అనుకోవటం లేదు అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. మరొక దగ్గర అర్థం ఏంటంటే మనం ఇందాక చదువుకున్నామే, అది మరొకసారి దుఃఖంతో మీ మధ్యకు రాకూడదు అని నేను అనుకున్నాను. మరొకసారి అంటే మళ్ళీ, ఎగెయిన్, మరొకసారి. ఆ మాటను బట్టి పౌలు ఈ తుది కొరింథీ పత్రికను రాసి పంపించడానికి పూర్వం ఎఫెసు నుండి కొరింథుకు వెళ్ళి వాళ్ళను దర్శించి, ఒక షార్ట్ విజిట్ వాళ్ళను దర్శించి వాళ్ళతో చర్చించి మళ్ళీ వచ్చాడు. అయినా కూడా మళ్ళీ ఫిర్యాదులు వచ్చాయి అని, నేను వచ్చి వెళ్ళినా కూడా, అంటే మీ దగ్గరకు వచ్చి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇంకా పూర్వపు పరిస్థితి కొన్ని విషయాలలో అలాగే కొనసాగుతుంటే నేను మనస్తాపం చెంది రాకూడదనుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ 2వ వచనం,
నేను మిమ్మలను దుఃఖపెడితే నా ద్వారా దుఃఖపడవాడు తప్ప ఇంకెవడు నన్ను సంతోషపరుస్తాడు. భావోద్వేగాలకు సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన విశ్వాస నిరీక్షణతో కూడిన వచనం ఇది. ఎంత విశ్వాస నిరీక్షణతో కూడిన వచనం. మీరు నన్ను దుఃఖపెట్టారు. దుఃఖానికి కారణమైన వాడు ఒకడున్నాడు. అతని చర్య వలన నేను మనస్తాపం చెందాను, నేను దుఃఖపడ్డాను. అయితే ఈ దుఃఖం తొలగిపోవాలి అని అంటే ఎవరైతే నన్ను దుఃఖపెట్టారో వాడే మళ్ళీ నన్ను సంతోషపెట్టాలి. ఎవరు నన్ను దుఃఖపెట్టారో వారే నన్ను సంతోషపెట్టాలి. కనుక నన్ను దుఃఖపెట్టిన వాడు మళ్ళీ తిరిగి నన్ను సంతోషపెట్టాలి అనే ఆ తీవ్ర ఆకాంక్షతో నేను విజ్ఞాపన చేసుకుంటున్నాను. నా విజ్ఞాపన మీకు అంటే సంఘానికి, ఆ వ్యక్తికి, దేవునికి నేను చేస్తూ ఉన్నాను. కనుక దుఃఖం ఎవరైతే పెట్టారో వారు మళ్ళీ సంతోషపెట్టేలాగా సమయాన్ని సానుకూలపరచాలని పౌలు ఆకాంక్షిస్తూ ఉంటాడు. అందుకని ఇంకెవడు నన్ను సంతోషపరుస్తాడు అని. దానికి సంబంధించి మరికొన్ని విషయాలని దిగువను మళ్ళీ మనం పేర్కొందాం. 3వ వచనం, ఈసారి నేను వచ్చినప్పుడు నేను ఎవరి ద్వారా సంతోషాన్ని పొందాలో వాళ్ళ ద్వారా నాకు దుఃఖం కలగకుండా ఉండాలని ఈ సంగతి మీకు రాశాను. అంటే మరొకసారి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు, నేను వచ్చిన తర్వాత ఎవరెవరు నన్ను ఆదరిస్తారు, ఎవరెవరు బోధకు సత్యానికి అనుగుణంగా జీవిస్తూ ఉన్నారు అని నేను ఆశిస్తున్నానో వారిలో మరొక దుశ్చర్య నేను చూడకూడదు. దాని ద్వారా నేను మళ్ళీ మనస్తాపానికి గురి కాకూడదు అని ముందుగానే నేను వ్రాస్తూ ఉన్నాను. అంటే నేను వచ్చేసరికల్లా ఒకవేళ మీ మనసులో ఏమైనా విపరీతమైన పరిస్థితులు ఉంటే వాటిని మీరు సరిచేసుకోండి అని వాళ్ళను హెచ్చరిక చేస్తూ అప్పుడు అంటున్నాడు, మళ్ళీ నా సంతోషమే మీ అందరి సంతోషమని మీ అందరి మీద ఉన్న నమ్మకంతో ఇలా వ్రాశాను. ఇది కూడా చాలా సూటిగా వ్రాస్తాడు. మీ సంతోషమే నా సంతోషము అంటులా. కాపరికి విశ్వాసికి మధ్య ఉండాల్సిన సున్నితమైన వ్యత్యాసాన్ని మనం ఇక్కడ గమనించాలి. విశ్వాసి సాధారణంగా మనం ఏమంటే మీ సంతోషమే నా సంతోషం అని అంటాం, మాట వరుసకి మీ సంతోషమే నా సంతోషం. కానీ కాపరి ఖచ్చితంగా అంటున్నాడు, నా సంతోషము మీ సంతోషం కావాలి. నా సంతోషం ఎందుకు మీ సంతోషం కావాలంటే నేను మీ అందరి ఆత్మీయ బాహ్య ప్రవర్తనను చూసి సంతోషపడతాను. మీ విషయంలో ఎక్కడైనా నేను దుఃఖపడితే నా దుఃఖానికి కారణం మీరవుతారు కనుక నేను సంతోషంగా ఉండటమే మీ సంతోషంగా భావించాలి. అంటే నన్ను సంతోషపెట్టడానికి మీలో ఉన్న దుర్గుణాలన్నింటినీ మీరు విసర్జించాలి. అందుకని ఈ మాటలు నేను మీతో చెబుతూ ఉన్నాను. చెప్పడమే కాదు, ఖచ్చితంగా అలా మీరు వర్తిస్తారు అని నమ్మకంతో నేను ఇలా వ్రాస్తూ ఉన్నాను అంటాడు. మళ్ళీ 4వ వచనం, ఇవన్నీ భావోద్వేగాలే. మీకు దుఃఖం కలగాలని కాదు, కానీ మీ మీద నాకు ఉన్న అమితమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని మహాశ్రమతో మనోవేదనతో ఎన్నో కన్నీళ్లు పెట్టుకొని మీకు వ్రాశాను. అంటే అంతకుముందే ఒక పెయిన్ఫుల్ లేఖ వ్రాశాడు అని మనం నిన్న చెప్పుకున్నాం. మొత్తం 4 లేఖలు వ్రాశాడని చెప్పుకున్నామే. ఆ 4 లేఖలలో 3వ దాని గురించిన ప్రస్తావన చెబుతూ, నేను వేదనతో రోదనతో శ్రమతో కన్నీళ్లు పెట్టుకొని మళ్ళీ నా కన్నీళ్లకు కారణమైన నా ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రేమ మిమ్ములను దుఃఖపరచకూడదు అని మీకు వ్రాశాను అన్నాడు. ఇక్కడ మళ్ళీ విశ్వాసులు గమనించాల్సింది, కాపరి గమనించాల్సిన ప్రత్యేకమైన అంశం ఏంటంటే, కాపరి గద్దింపులో విశ్వాసి ప్రేమను చూడగలగాలి, లేదా విశ్వాసి ప్రేమను గ్రహించగలిగేలాగా కాపరి గద్దింపు ఉండాలి. ఇది చాలా పెద్ద సవాలు. ఒక విశ్వాసి ఏదైనా తప్పిదం చేస్తే ఆ తప్పిదాన్ని సూటిగా గద్దించాలి. కానీ కాపరి గద్దింపులో విశ్వాసి కాపరి హృదయ అంతరంగంలో ఉన్న ప్రేమను గ్రహించగలగాలి. అతని కోపాన్ని కాకుండా ప్రేమను గ్రహించగలగాలి. అయితే అప్పుడు నేను మిమ్మలను గద్దించే స్వరంలో
నేను నా అంతరంగంలో నుంచి వ్యక్తపరుస్తూ ఉన్న వేదన, బాధ, కన్నీళ్ళు వీటిని గమనించండి అంటున్నాడు. అంటే కాపరి గద్దింపులో హెచ్చరికతో పాటు కాపరి అంతరంగంలో ఉన్న విశ్వాసి పట్ల ఉన్న ప్రేమ, అనురాగము, ఆప్యాయత, అతని గురించిన బాధ, వీటన్నింటిని కూడా గద్దింపు వ్యక్తం చేయాలి. అది కేవలము ఆత్మశక్తి ద్వారానే జరుగుతుంది. కాబట్టి పౌలు సాధికారికంగా ఆ మాటలు చెబుతూ ఉన్నాడు. 5వ వచనం, ఎవడైనా దుఃఖం కలిగించి ఉంటే వాడు నాకు మాత్రమే కాకుండా కొంతవరకు మీ అందరికి కూడా దుఃఖం కలిగించాడు. మరింత భారం వాడి మీద మోపటానికి ఇష్టం లేక నేను ఈ మాట చెబుతూ ఉన్నాను. మళ్ళీ క్రైస్తవ విశ్వాస సూత్రంలోని ఒక పరమార్థాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వ్యక్తి, వ్యవస్థ, వ్యక్తులు, కొనసాగింపు. వ్యక్తి, వ్యవస్థ, వ్యక్తులు, కొనసాగింపు. ఇది చాలా విస్తృతమైన అంశం. దీనిలో ఈ ఒక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే స్వల్పంగా నేను ఆ పదాలు చెబుతూ ఉంటాను. వ్యవస్థ, ఇప్పుడు కూడా వ్యవస్థ చాలా ముఖ్యమైనది. కారణం ఏంటంటే బలహీనుల సమాహారం అంతా కలిసి బలపడుతుంది వ్యవస్థ. నేను ఈ మాట చాలా కాషియస్గా చెబుతున్నాను. ఎందుకంటే బలవంతుడైన వానికి ఎక్కడో ఒక చోట బలహీనత ఉంటుంది. సంపూర్ణ బలహీనత ఎవరికీ ఉండదు. అంటే నేను సంపూర్ణంగా బలవంతుడను కాను, నేను పూర్తిగా బలహీనుడను కాను. నాకు బలము ఉంటుంది, బలహీనత ఉంటుంది. ఇక్కడ బలహీనులు అంటే ఎవరెవరి బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నీ బలంగా మార్చే వ్యవస్థ ఉంటుందన్నమాట. అందుకని వ్యవస్థకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే వ్యవస్థ వ్యక్తితోనే మొదలవుతుంది. ఆ తర్వాత వ్యక్తులు వ్యవస్థలో జత కలుస్తారు. ఆ తర్వాత వ్యక్తులు వ్యవస్థ కొనసాగుతూ ఉంటుంది. ఈ వ్యవస్థను కొనసాగించే క్రమంలో వ్యక్తి లేక కొందరు వ్యక్తులు ప్రధానులుగా ఉంటారు. సరే, ఇది వ్యక్తికి వ్యవస్థకు సంబంధించింది. దాన్ని ఈ 5వ వచనానికి ఎలాగో మనం అన్వయింపు చేసుకోవాలి అనంటే, ఒక వ్యవస్థలో ఎవరైనా ఐచ్ఛికంగా అంటే కావాలని ఎవరైనా తప్పిదం చేస్తే ఆ తప్పిదం యొక్క ఫలితం కేవలం అతను మాత్రమే కాదు, కానీ వ్యవస్థలో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా దానిని అనుభవిస్తారు. అది అంటే సంఘంలో ఎవరైనా ఒక తప్పిదాన్ని బహిరంగంగా ఐచ్ఛికంగా చేసి ఉన్నట్లయితే ఆ తప్పిదం యొక్క ఫలాన్ని సంఘమంతా కూడా ఉమ్మడిగా అనుభవిస్తుంది అని దాన్ని ఎలా చాకచక్యంగా చెబుతాడంటే, అతడు నాకొక్కడికి కాదు మనస్తాపం కలిగించింది, అతని చర్య మనందరికీ మనస్తాపం కలిగించింది. సో అతని మనస్తాపాన్ని మీరు పంచుకోవటం ద్వారా అతన్ని కొంచెం తేలిక చేశాను అంటే ఎంత బాధ్యతాయుతమైందంటే, చూసావా నీ దుశ్చర్య వల్ల ఎందరూ మనస్తాపానికి గురయ్యారు కనుక వీరందరి మనస్తాపాన్ని తగ్గించాల్సిన బాధ్యత, నిన్ను నీవు సరిచేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది అని చెప్పేసి ఆ హెచ్చరిక చేయటం అన్నమాట. అంటే వ్యవస్థలో ఏ ఒక్క వ్యక్తి తప్పిదం చేసినా వ్యవస్థ అంతా కూడా దానిని అనుభవిస్తుంది. ఆ వ్యవస్థను మళ్ళీ సంరక్షించే క్రమంలో వ్యక్తి తన తప్పిదాన్ని సరిదిద్దుకోవాల్సిన అగత్యం ఉన్నది అని అంటాడు. 6వ వచనం, అలాంటి వాడికి మీలో ఎక్కువ మంది వల్ల కలిగిన ఈ శిక్ష చాలు. 6వ వచనాన్ని మనం భిన్న రకాలుగా అంటే 2-3 రకాలుగా అధ్యయన కోణంలోంచి విశ్లేషణ చేసుకోవచ్చు. తొలి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం తొలి 5 వచనంలో కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించిన ప్రస్తావన ఉంటుంది. అతని పేరైతే అక్కడ వ్రాయబడలేదు, కానీ ఆ వ్యక్తి చేసిన ఒక అనైతిక చర్యను ఖచ్చితంగా మీరు ఖండించాలి అన్నాడు. ఆ ఖండించే క్రమంలో అతన్ని మీ సమాజం నుండి వెలివేయండి లేక బహిష్కరించండి అనే ఒక తీవ్రమైన పదజాలాన్ని కూడా పౌలు వాడతాడు. అంటే ఆ తప్పు చేసిన వ్యక్తి లేక ఆ అనైతిక చర్యను చేసిన వ్యక్తి అక్కడ కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం. ఎందుకంటే
కొన్ని జాతులలో కొన్ని జనాంగాలలో కొన్ని చర్యలు అనైతికంగా పరిగణించబడవు. ఆ జాతి ధర్మం ప్రకారం అది నేరం కాకపోవచ్చు, కానీ జనధర్మంలోనికి వచ్చేసరికి, అంటే సార్వత్రిక జనధర్మంలోనికి వచ్చేసరికి అది చాలా ఆక్షేపణీయంగా ఉంటుంది. చాలా అంటే చాలా ఆక్షేపణీయంగా ఉంటుంది. అందుకని చెప్పాను కదా, వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. వ్యవస్థ ప్రభావం వ్యక్తులందరి మీద ఉంటుంది కనుక అతడు ఎంతటి గనుడైనా, వ్యవస్థలో ఎంతటి గనుడైనా అతన్ని మీలో నుంచి బహిష్కరించండి అన్నాడు. అప్పుడు ఏంటి? ఎక్కువ మంది శిక్షించడం, అతని తప్పిదానికి ఎక్కువ మంది ఎలాగూ బాధ్యులయ్యారో వారు మౌనంగా, లేకపోతే అతని పట్ల మౌనం వహించడం ద్వారా, మౌనం అంటే అతన్ని బహిష్కరించడం ద్వారా ఎక్కువ శిక్షను అతని మీద వేసినట్లు ఉంటుంది. సో భావోద్వేగాల్లో మనం దుఃఖాన్ని గురించి మాట్లాడుకున్నాం, సంతోషాన్ని గురించి మాట్లాడుకున్నాం, ప్రేమను గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ శిక్ష, క్షమ, ఈ రెండింటిని గురించి కూడా ఈ 6, 7, 8 వచనాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ శిక్ష ఏంటంటే అతన్ని బహిష్కరించడం. బహిష్కరణ అనే మాట చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట. సామాజిక బహిష్కరణ అనే మాట చాలా పెద్ద మాట. అంటే ఒక సమాజంలోంచి వెలివేయటం. మళ్ళీ ఇక్కడ జాతిపరమైన వెలివేత, జనపరమైన వెలివేత కాదు, ఇది నైతికపరమైన వెలివేత. అతని అనైతిక ప్రవర్తనకు, అతని అనైతిక చర్యకు శిక్షగా వారు అతని అనైతికలో నుంచి బయటికి వచ్చిన దాకా తమతో సహచర్యాన్ని దూరం చేస్తూ ఉన్నారు. అలా శిక్షించారు. నేను దీన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. సాధారణంగా శిక్ష అనే మాట మన మనసులోకి రాగానే మనకు గుర్తుకొచ్చేది ఒకటి ఏంటంటే కారాగార శిక్ష, ఖైదు శిక్ష. ఇది భౌతిక పరంగా లేక రాజ్యాంగ పరంగా మనం చూస్తే శిక్ష వేస్తారు. యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఇప్పుడు శిక్ష దేహానికా మనస్సుగా అనేది నాకు మీమాంస వచ్చింది. అంటే దేహానికి శిక్ష అనడానికి చుట్టూ సహవాసం ఉంటుంది. అందరూ క్రిమినల్సే ఉంటారు, లేకపోతే అందరూ నేరస్తులే ఉంటారు. నేరస్తులు అందరితో కలిసి ఉంటారు. కానీ అతడు ప్రధాన సమాజం నుండి దూరం అయిపోతాడు. సో అతని భావోద్వేగాలను పంచుకోవటానికి వీలు లేనటువంటి మానసికమైన శిక్షను అతను అనుభవిస్తూ ఉంటాడు. లేక ఇతరుల భావోద్వేగాలను పంచుకోలేనటువంటి ఆ ఒంటరితనాన్ని అతడు అనుభవిస్తూ ఉంటాడు. కనుక ఇది ఒకవైపు దేహానికి, మరొక వైపు మనసుకు సంబంధించింది. ఎక్కువగా మనసుకు సంబంధించింది కనుకనే ఒక్కోసారి కారాగార శిక్షను అనుభవించే వారి ప్రవర్తనను అనుసరించి ముందుగానే వారిని ఆ శిక్ష నుండి తప్పించడం జరుగుతూ ఉంటుంది. అంటే మానసిక పరివర్తనను ఆధారం చేసుకొని. ఇక్కడ కూడా సరిగ్గా అదే. ఎందుకు నేను మిమ్మలను సంఘంలో నుంచి లేక విశ్వాస సముదాయంలో నుంచి ఆ తప్పిదం చేసిన వ్యక్తిని ప్రక్కన పెట్టమన్నానంటే అతడు సహవాస అవసరతను గుర్తించి తన అనైతిక చర్య ఎలాగో సహవాస భాగ్యాన్ని దూరం చేసిందో గ్రహించి మళ్ళీ తన తప్పిదం నుంచి బయటికి రావటానికి ఆ మానసిక చర్యగా దోహదపడుతుంది అన్నాను. ఇది మీరందరూ కలిసి అతనికి విధిస్తూ ఉన్న శిక్ష. ఈ శిక్ష భౌతికమైనది కాదు, కానీ ఈ శిక్ష ఆధ్యాత్మికమైనది, ఈ శిక్ష మానసికమైనది. అయితే ఇక చాలు అంటాడు. బహుశా అతడు తన పరివర్తనను వ్యక్తపరిచి ఉంటాడు, లేక తన అనైతిక చర్యల నుంచి బయటికి వచ్చి ఉంటాడు. 7వ వచనం, కనుక మీరు వాడిని శిక్షించడం ఆపి క్షమించి ఆదరించడం మంచిది, లేకపోతే వాడు మరింత దుఃఖంలో మునిగిపోతాడేమో. దుఃఖము, సంతోషము, ప్రేమ, వీటి తర్వాత శిక్ష, క్షమ, ఈ రెండింటినీ మనం చూస్తాం. శిక్షించడం కాదు, కానీ శిక్షతో పాటు క్షమించడం కూడా క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రధానమైన అంశం. శిక్షతో పాటు క్షమించడం కూడా. శిక్షించాలి, క్షమించాలి. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవ మానవ సంబంధాలను సాధారణంగా మనం తండ్రి బిడ్డల సంబంధాలుగా చూస్తాం. ఒక సంతోషం ఏంటంటే ప్రపంచంలో మిగిలిన విశ్వాసాలలో ఈ భావన ఉందో లేదో కానీ మన మాత్రం చక్కగా పరలోకమందున్న మా తండ్రి అని దేవునితో ఆ
పితృత్వ సంబంధాన్ని కలిగి ఉంటాం. నేను ఎప్పుడో ఒకసారి ఆ పాట మీకు పాడిన గుర్తుంది. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా, మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపే గద మా తోడా. యెహోవా మా తండ్రి కాడా అంటే దేవునితో మన పితృత్వ కుమారత్వ సంబంధాన్ని మనం అలా స్థాపించుకుంటూ వస్తాం. ఎందుకు పితృత్వ చర్యను నేను ఇవాళ ప్రస్తావన చేస్తున్నానంటే, బాగా తెలుసు, తండ్రులమైన మనకు తెలుసు, లేకపోతే తండ్రి ప్రేమను చూసిన పిల్లలకు తెలుసు. తండ్రి గద్దించినా లేకపోతే తండ్రి కొట్టినా ఆ తరువాత తన శిక్ష అనంతరం చూపించే ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలుసు. బాగా దండించిన తర్వాత రెట్టింపు ప్రేమను తండ్రి ప్రదర్శిస్తూ ఉంటాడు. దండనను స్వీకరించాక రెట్టింపు ప్రేమను కూడా శిక్ష పొందినవాడు స్వీకరిస్తూ ఉంటాడు. కనుక దానిని చెబుతూ ఖచ్చితంగా శిక్షలో క్షమ అంతర్భాగమై ఉండాలి, అది క్రైస్తవ విశ్వాసము అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకుందాం, ముగించుకుందాం. ఇంకోటి ఏంటంటే, మానవులు శిక్షించారు, దైవము క్షమించింది, సిలువలో అది ప్రతిధ్వనించింది. అందుకని తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు. ఇక్కడ మానవ నైజమైన శిక్ష, దేవ స్వభావమైన క్షమ, ఈ రెండు ప్రేమగా అభివర్ణించబడి ప్రేమగా సిలువలో ప్రత్యక్షం కావటాన్ని మనం చూస్తాం. పునరుద్ధానుడైన పునరాగమన కారకుడైన ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి శిక్ష క్షమ ఈ రెండింటినీ మనం కూడా అలవర్చుకోవాలి అని అంటాడు. అలా అలవర్చుకోకపోతే తప్పిదము చేసిన వాడు మరింత తప్పిదములోనికి దిగజారవచ్చు, లేదా నేను తప్పిదములో నుండి పరివర్తన చెంది బయటికి వచ్చినా నన్ను వీళ్ళు గుర్తించడం లేదని తీవ్ర మనస్తాపానికి గురి కావచ్చు. ఈ ప్రమాదంలోంచి తప్పించి మళ్ళీ సహవాసంలోనికి స్వీకరించండి అంటాడు ఇవాళ అధ్యయనంలోని చివరి వచనం. అందుకే వాడి పట్ల మీకున్న ప్రేమను స్థిరపరచాలని మిమ్మను బతిమాలుకుంటూ ఉన్నాను. చివరిది ప్రేమ, భావోద్వేగాలలో చివరిది ప్రేమ. మనం 13వ అధ్యాయంలో చెప్పుకున్నాం. తొలి కొరింది ప్రేమ అంటే దుఃఖమైన లేకపోతే సంతోషమైన, శిక్ష అయినా క్షమైన, వీటన్నింటి అంతిమ పూర్ణత ప్రేమ మాత్రమే, ప్రేమ మాత్రమే. కనుక ఈ ప్రేమలో మీరు స్థిరపడాలి అని, ప్రేమలో మీరు స్థిరపడాలని. మళ్ళీ ప్రేమను మనం అక్కడ అభివర్ణించుకున్నాం కదా. అవసరార్థమైనది కాదు ప్రేమ, అక్కరను మనసులో ఉంచుకునేది కాదు ప్రేమ, నిష్కామ కర్మ, ప్రతిఫలాపేక్ష లేనటువంటి ప్రేమను మాత్రమే ప్రదర్శించడం అన్నదే అది నిష్కామ కర్మగా అభివర్ణించబడింది. దానిలో మీరు స్థిరపడాలని బతిమాలుకుంటూ ఉన్నాను అన్నాడు.